హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్జిఎల్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ప్రాముఖ్యత గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మేమైతే అనుకోకుండా వెళ్ళామండి. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, బట్ కుదరలేదు. ఆ రోజు అనుకోకుండా వెళ్ళిపోయాము. మేము అప్పటికప్పటికి అనుకొని వెళ్ళాము. ఇంకో విషయం ఏంటంటే, ఆయన శివయ్య అనుకుంటేనే మనం వెళ్ళగలం, మనకై మనం అనుకుంటే వెళ్ళలేం. అది అక్కడ ప్రాముఖ్యత. ఆయన అనుకుంటేనే ఏదైనా జరిగేది, లేకపోతే ఏమీ లేదండి. ఈ సృష్టికే మూలధారణ శివయ్య. అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఈరోజు మీకు అక్కడ ప్రత్యేకత గురించి చెప్పాలనుకుంటున్నాను. అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా ప్రాముఖ్యత ఉందండి. అరుణాచలంకి వెళ్ళిన వారు తప్పకుండా గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. చేస్తేనే మనకి అంతా మంచి జరుగుతుంది. అరుణాచలేశ్వరుడికి కూడా గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టం అని శాస్త్రమే చెప్తుంది. అందుకే పరమశివుడు కూడా పార్వతీదేవితో కలిసి సంవత్సరానికి 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాడంట. అది పండితులు చెప్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి ఆ దేవుడు చాలా సంతోషిస్తాడంట, వారి కోరికలను నెరవేరుస్తాడంట. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. ఈ కొండ చుట్టూ దూరం సుమారుగా 14 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ లాస్ట్ ఈశాన్యం లింగం అని వస్తుంది, అక్కడ దాకా 14 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ గుడి దగ్గరికి రావాలంటే ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇంచుమించు ఒక 18-19 కిలోమీటర్స్ అయితే వస్తుంది. గిరి ప్రదక్షిణ గురించి ఒక్కసారి గౌరీదేవి గౌతమ మహర్షి ఇలా అడుగుతుంది. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని అడిగిందంట. దీనికి గౌతమి మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానిస్తాడంట. శివుడు ప్రత్యక్షమై గౌతమి మహర్షి ఇలా అంటాడంట, భూలోకంలో నేను అరుణాచలేశ్వరి రూపంలో ఉన్నాను. అందుకే దేవతలు మునులు అక్కడికి వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు. నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతి అడుగుకు వారి జన్మల పాపాలు నశిస్తాయి. పుణ్యతీర్థాల నుంచి వచ్చే ఎంతో పుణ్యము ఈ గిరి ప్రదక్షిణతో వస్తుంది. కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ముడు నా చుట్టూ తిరగడం వల్ల చాలా శక్తులను పొందగలుగుతాడు. ఈ రోజుల్లో చాలా పాపం అనేది ఎక్కువైపోతుంది. ఇక్కడికి వచ్చి ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే ఆ పాపం అనేది పోతుందని నాకు అనిపిస్తుంది. శక్తులని పొందుతాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శక్తులు అనేవి పొందగలుగుతారంట. ఒక్క అడుగుతో భూలోక ప్రాప్తి, 2వ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, 3వ అడుగుతో దైవలోక ప్రాప్తి కలుగుతుందంట. మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయి, 2వ అడుగులో వాచిక పాపాలు తొలగిపోతాయి, 3వ అడుగులో శారీరక పాపాలు నశిస్తాయి. ఈ అరుణాచలం చుట్టూ మునులు, సిద్ధపురుషులు, ఆశ్రమాలు వేల సంఖ్యలో ఉన్నాయి. నేను సిద్ధ స్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారిని చూస్తూ ఉంటాను. గిరి ప్రదక్షిణ చేయాలి. ఎలా చేయాలి? ఈ అరుణాచలం తేజోస్తంభం, ఈ తేజోలింగాన్ని మనసును ధ్యానిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే వారి జన్మల పాపాలు నశిస్తాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నిండు చూలాలు ఎలాగైతే నడుస్తుందో, అంటే కడుపుతో ఉన్నవాళ్ళు ఎలాగైతే నడుస్తారో అలాగా నడవాలి. గిరి ప్రదక్షిణ అలా చేయాలి. గిరి ప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి. మనం నడిచే ముందుగా గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే ముందుగా నీట్గా శుద్ధిగా స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించుకోవాలి. నుదుటిన విభూది పెట్టుకోవాలి. రుద్రాక్ష మాలలో వేసుకోవాలి. అరుణాచలం శివ అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. నీట్గా స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని విభూది పెట్టుకొని రుద్రాక్ష మాల వేసుకొని అరుణాచలాన్ని స్మరించుకుంటూ శివయ్యని స్మరించుకుంటూ వేరే ధ్యాస ఏం లేకుండా స్మరించుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవాలి. ఇలా ప్రదక్షిణ చేసిన వారికి కనిపించిన సిద్ధ పురుషులు వస్తూ ఉంటారు. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మన చుట్టూ కనిపించిన సిద్ధ పురుషులు మనల్ని గమనిస్తూ ఉంటారు. మనసులో మరేమీ తలుచుకోకుండా కేవలం అరుణాచలను మాత్రమే తలుచుకొని ప్రదక్షిణ చేయాలి. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడటం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా టైం పాస్ చేస్తూ నడుస్తూ ఉంటారు. కొంతమంది ఏదో మొక్కుబడి ఉంది కదా, ఆ మొక్కు అయిపోద్ది, నడిచేసాము అయిపోయింది అని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నడుస్తూ ఉంటారు. అలా కాకుండా మనం నడిచినంతసేపు నీట్గా శుద్ధిగా మనం నడిచినంతసేపు ఆయన స్మరించుకుంటూ నడవాలి. అది గిరి ప్రదక్షిణ అంటే. అరుణాచలుడిని మాత్రమే తలుచుకొని ప్రదక్షిణ చేయాలి. దారి మధ్యలో దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు దైవశక్తిని పొందుతారు. శరీరం బలంగా మారుతుంది. దేవతలు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు.
సోమవారం ప్రదక్షిణ చేస్తే మంచి ఆరోగ్యం, జనన మరణ బాధల నుంచి తప్పించుకోవచ్చు. మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పులు బాధలు తొలగిపోతాయి. అలాగే బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితులు అవుతారు. గురువారం ప్రదక్షిణ చేస్తే కారణ జన్ముడు అవుతాడు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలు లభిస్తాయి. శనివారం ప్రదక్షిణ చేస్తే పాపాంచిక విజయాలు లభిస్తాయి. శారీరక బాధలు ఉన్నవారు ప్రదక్షిణ చేస్తే వారి బాధలన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ కాకుండా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఇవన్నీ కాకుండా పౌర్ణమి రోజు కానీ చేస్తే మీరు గిరి ప్రదక్షిణ చేస్తే సకల బాధలు హరించుకుపోతాయి. పౌర్ణమి రోజు అనేది అంత ప్రత్యేకత అండి, అంత విశిష్టత రోజు. ఆ రోజు అది పౌర్ణమి రోజు మనకు కానీ కుదరకపోతే ఇంకా మధ్యలో మనకి ఎప్పుడు వీలైతే అప్పుడే మనం ఇంకా ప్రదక్షిణ అనేది మొదలు పెట్టచ్చు. కానీ మీకు వీలైతే మాత్రం పౌర్ణమి రోజు మాత్రం తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయండి, చాలా మంచి జరగద్ది. మాకైతే మేము అసలు కనుక్కోలేదు కాబట్టి అప్పటికప్పుడు కనుక్కొని వెళ్ళాము కాబట్టి అష్టమి రోజు శనివారం రోజు బయలుదేరాము. కానీ మాకైతే దర్శనం చాలా మంచిగా జరిగింది. రూమ్స్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది అంతవరకే. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రూమ్స్ అనేది దొరకలేదు మాకు. 6:30కి అలా బయలుదేరాము, నైట్ 9:30 అలా అయిపోయింది కాబట్టి మాకైతే రూమ్స్ ఆ టైంలో లేవు. ఏసీ రూమ్ అయితే 4000 అలాగ ఉంది, నాన్ ఏసీ 4000 అలా ఉంది, నాన్ ఏసీ అయితే 2000 అలా ఉందండి. ఇంకా చివరికి ఆ నాన్ ఏసీ రూమే మాకు దొరికింది కాబట్టి ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగ్ ఒక 6:30కి అలాగ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేసాము. 10:30కి అలాగ అయిపోయింది. ఇంచుమించు ఒక 4 hours అట్లా పడుతుందండి గిరి ప్రదక్షిణ చేస్తే. 10:30కి అలా అయిపోయింది. దాని తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే మాకు చాలా మంచిగా జరిగింది, చాలా బాగుంది. ఆ శివయ్య ఆశీస్సులతో మాకైతే మంచిగా జరిగింది. మీకు ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది, మీరైతే ఇప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చు. గిరి ప్రదక్షిణ కానీ ఏదైనా చాలా క్రౌడ్ ఏం పెద్దగా ఏం లేదు. పౌర్ణమి రోజు ఎక్కువగా ఉంటుంది అంతవరకే. అందువల్లే పౌర్ణమి రోజు అయితే గిరి ప్రదక్షిణ చేస్తే సకల బాధలన్నీ కూడా హరించుకుపోతాయి. చాలా మంచి రోజు. ఆ శివయ్య దయ అందరి మీద ఉండాలి. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం అక్కడ టెంపుల్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఇంద్రలింగం, ఫస్ట్ లింగాలు అనేవి ఉంటాయండి. లింగాలన్నీ దర్శించుకుంటూ మనమైతే వెళ్తూ ఉండాలి. ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం అనేది వస్తుంది. ఆ ఇంద్రలింగాన్ని మనం దర్శించుకొని తర్వాత ఇంకో 5-6 కిలోమీటర్లు నడిచిన తర్వాత అగ్నిలింగం అనేది వస్తుంది. దాని తర్వాత యమలింగం అనేది వస్తుంది. యమలింగం తర్వాత నైరుతి లింగం, ఇట్లాగా లింగాలన్నీ మనం దర్శించుకుంటూ పోవాలి. తర్వాత వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా లింగాలన్నీ మనం దర్శించుకుంటూ మధ్యలో సూర్యలింగం, చంద్రలింగం ఇలా వస్తుంటాయి. అన్నీ మనం దర్శించుకుంటూ ఆ శివయ్యని స్మరించుకుంటూ మనమైతే గిరి ప్రదక్షిణ. అలాగే పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్త అనేది వహించాలండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళైతే పాపం ఇంట్లోనే ఉంటారు కదా, అలవాటు ఉండదు కదా, పెద్దగా 14 కిలోమీటర్లు నడవాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అలా కొన్ని మనం జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి సాక్స్లు వేయటం కానీ, సాక్స్లు వేసి తీసుకెళ్ళటం కానీ కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు, సాక్స్లు వేసి తీసుకెళ్తే. నాకైతే అది తెలియక పిల్లలకు పాపం సాక్స్లు ఏం వేయలేదు కాబట్టి వాళ్ళకైతే పాపం నడవలేక మధ్యలో వాళ్ళు ఫుట్ మసాజ్ అవన్నీ పెట్టించాం మేము. అయినా పాపం నడవలేకపోయారు. మాకే కొంచెం పెయిన్గా అనిపించింది. కానీ ఆ భగవంతుని స్మరించుకుంటూ వెళ్ళిపోయాం మేమైతేను. చాలా మంచిగా అనిపించింది, మాకైతే మంచిగా దర్శనం అనిపించింది. ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆశ్రమాలు అన్నీ దర్శించుకుంటూ ప్రతి స్వామిని దర్శించుకుంటూ మేమైతే వెళ్ళాము అక్కడికి. అలాగే ఇంకోటి ఏంటంటే కుబేరలింగం, దాని తర్వాత మనకి ఈశాన్య లింగం అనేది వస్తుందంటే లాస్ట్. అదే మనకి స్టార్టింగ్ ఇంద్రలింగం దగ్గర నుంచి మొదలవద్ది, లాస్ట్కి వచ్చేసరికి ఈశాన్య లింగం అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే జర్నీ గురించి మీకు అసలు ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను. నాకైతే చెన్నై నుంచి మేము కారులో వెళ్ళాం కాబట్టి నాకు 4000 అయిందండి. అది కార్ పెట్రోల్ అమౌంట్ ఏంటి, ఫుడ్, రూము ఇదంతా నాకు 5000 అయిందండి. పెట్రోల్కే నాకు 2000 అయింది, రూమ్కి 2000 అయింది, అండ్ ఫుడ్ 1000 అయింది. మొత్తం మాకు టోటల్గా 5000 అయిందండి ఖర్చుది. ఇంకా ఆంధ్ర నుంచి ఎంత ఉంటుంది అని నాకు కరెక్ట్గా తెలియదు. మాకైతే 5000 అయింది అమౌంట్. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ టైంలో కూడా మళ్ళీ క్యూ ఉంటుందండి.
మనం గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత దాని తర్వాత కూడా మనం క్యూలో నిలబడాలి, బయట ఎండలో క్యూలో నిలబడాలి. అదైతే చాలా బాధ అనిపించింది. దర్శనం చేసి వచ్చింది ఒకటైతే అక్కడ క్యూలో నిలబడటం చాలా కష్టం అనిపించింది బయట. ఎందుకంటే ఎండ ఉంది, బయట ఎండ ఈ కాళ్ళతోటి మండిపోతున్నాయి. అసలు మా వల్ల అయితే కాలేదు. తర్వాత లోపలికి అక్కడ అయిపోయింది, ఆ క్యూ బయట క్యూ అయిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్యూ కట్టాలి. అంచుమించు ఒక 3.5 hours పట్టింది లోపలే. అయితే మంచిగా అనిపించింది. గుడి చాలా పెద్దది కాబట్టి క్యూ ఎక్కువగా అనిపించింది. అది చూసారా, గుడి పైన చిలక అండి, అది చిలక కూడా ఒక కథ ఉంది కదా, రాముడు సీతది కథ అనేది ఉంది కదా, చిలక అండి, టెంపుల్ మీద చిలక అనేది ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది. శివయ్యని ఒక గృహలోలాగా లోపలికి ఉంటుంది. అంటే తిరుపతిలాగా ఎంట్రన్స్గా ఏం పెద్దగా అనిపించదు, లోపలగా అనిపిస్తుంది. కానీ అసలు చాలా బ్రైట్గా చాలా మంచిగా అనిపించింది. బయట నందీశ్వరుడు కానీ ఆ ధ్వజస్తంభం దగ్గర చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే అక్కడ స్పెషాలిటీ అంటే ఫుడ్ విషయంలో అది కొంచెం ఇబ్బంది. లోపల వాటర్ విషయంలో, ఫుడ్ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాము, అంతవరకేను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా గిరి ప్రదక్షిణ అనేది చేసుకొని ఆ శివయ్య అనుగ్రహంతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వేస్ట్ చేసుకోకుండా మీరు వెళ్ళి గిరి ప్రదక్షిణ అయితే చెయ్యండి. ఆ శివయ్య ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఎల్లవేళ ఉంటాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాము, మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్.